కడుపు నిండా నీళ్లు తాగలేకపోతున్నారు. ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఇంట్లో ఉన్న బోరు నీళ్ళని వాడటం ఎప్పుడో మర్చిపోయారు. గేట్లు తుప్పు పడుతున్నాయి. బండలు రంగు మారుతున్నాయి. మొత్తంగా కాలనీ అంతా కాలుష్యంలో కూరుకుపోయింది. ఈ విపత్కర పరిస్థితులకు కారణం ఆ ఒక్క మిల్క్ డైరీనే. పద్మానగర్లోని కరీంనగర్ డైరీ ఇప్పుడు నగరవాసులను నిత్యానికి ఇబ్బందులకు గురిచేస్తుంది. దాదాపుగా 60 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి కరీంనగర్ డైరీ ఇప్పుడు ఇక్కడ ఈ పరిసరాల ప్రాంతం లోపల ఇంటి ఉండేటువంటి సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇప్పుడు నిత్యం కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి కాలుష్యంతో ఇక్కడ నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం. కరీంనగర్ నడిబొడ్డున కాలుష్యం వెదజల్లుతోంది. కొన్ని కాలనీల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇందుకు కారణం కరీంనగర్ డైరీ. ఇక్కడి నుంచి లక్షల లీటర్ల పాలను సరఫరా చేస్తుంటారు. ఏ విషయంలో డైరీ బాగానే ఉన్నా దానివల్ల వస్తున్న కాలుష్యం మాత్రం జనాన్ని ఇబ్బంది పెడుతోంది. పద్మానగర్, రామ్నగర్ సమీపంలో ఉన్న కరీంనగర్ డైరీ నుంచి కాలుష్యం వెదజల్లుతోంది. పాలను నిల్వ చేయడం, ప్యాకింగ్ చేసే క్రమంలో వ్యర్థాలు విడుదలవుతున్నాయి. వాటిని ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే బయటకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా డైరీ నుంచి 5 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. ఆ చుట్టుపక్కల నుంచి వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ వైపు ఉండే ఇళ్లపై దుమ్ము దూరి విపరీతంగా నిండిపోతుంది. డైరీ నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు బాగా కలుషితమైపోయాయి. ఇక్కడ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తే TDS 3000కు పైగా చూపుతుంది. ఆ నీటిని సేవిస్తే కొద్ది రోజుల్లో మంచం పట్టాల్సిందే. ఈ కలుషిత నీటిని ప్యూరిఫైర్లు కూడా బాగు చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా రామ్నగర్, పద్మానగర్ వాసులు వాళ్ల సొంత బోర్లలోని నీటితో కనీసం స్నానాలు కూడా చేయడం లేదు. రోజువారీ ఇతర అవసరాలకు కూడా వినియోగించడం మానేశారు. మున్సిపల్ నుంచి వచ్చే నీటిని మాత్రమే తమ అవసరాలకు వాడుకుంటున్నారు. చివరికి వారింట్లోని బోరు నీటితో ఇంటిని కడిగినా గ్రానైట్ బండల రంగు మారిపోతుంది. ఆ నీరు గేటుపై పడితే కొద్ది రోజుల్లోనే ఇనుము కూడా చిలుము పడుతుంది. దాంతో కొన్ని నెలలకి గేట్లను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ పరిస్థితుల మధ్య తమ రోజువారీ జీవన విధానం దెబ్బతింటుందని, రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. నీళ్లు తాగలేక, వాడలేక, కాలనీలో ఉండలేక యాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. మేము ఉండి 15 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి స్మెల్ వచ్చుడు పోవుడు ఎవరు పట్టించుకున్నాడు లేదు. అక్కడనే కిరాయి వాళ్ళు వచ్చినా, ఇంటోళ్ళు వచ్చినా, వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండరు. మాకు కూడా శ్వాస ఇబ్బందులు బాగా మాస్క్ వేసుకొని తిరగాల్సి వస్తుంది. బోరు మోటార్లు 4 సార్లు ఖరాబ్ అయినాయి, జంకు పట్టినాయి. అన్నీ తాగటానికి లేవు. నల్ల నీళ్ళు వస్తేనే స్నానానికి దీనికి దానికి వాడుకుంటాం. వాసనతో ఉండబుద్ధి కాదు. ఇక ఎటు వెళ్ళలేక ఉంటున్నాం. ఈ కరీంనగర్ డైరీ అనేది చాలా కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన కెమికల్స్ వల్ల అది వాటర్లో పొల్యూట్ అయ్యి, అలాగే ఎయిర్లో పొల్యూట్ అయ్యి చాలామంది డిసీజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్దలు కొంచెం డిసీజ్ నార్మల్గా అస్తమా లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే చిన్నపిల్లల్లో ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. సో ఇది ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడం వీళ్ళు, అలాగే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంటే మా స్ట్రీట్ వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో కాబట్టి తొందరగా కొంచెం ఇమీడియట్గా ఇది రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము. స్కిన్ ఎలర్జీ బాగా వస్తుంది. పిల్లలకి అసలు వాటర్ మొత్తమే పడట్లేదు. స్నానం మొత్తం ఇట్లనే ఉంటుంది, జిడ్డు ఉంటుంది. అది వాడితే ఇక స్నానానికి అవి అసలు దేనికి పని చేయాలి ఆ వాటర్ మొత్తమే. మామూలు ఎక్కడైనా వాటర్ మామూలు 100 to 150 TDS ఉంటుందండి. మా ఏరియాలో 3500 to 4000 TDS ఉంటుందండి. మా గేట్లు అన్నీ తుప్పు పడుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మేము గేట్లు చేంజ్ చేసుకోవడం, వాటిని మెయింటైన్ చేసుకోవడం. మామూలుగా ఎంత మంచి స్టీల్ వాడినా, టాటా స్టీల్ కానీ JSW స్టీల్ లాంటిది వాడి మేము గేట్లు తయారు చేసుకున్నా కూడా ఆ గేట్లకు రస్ట్ వచ్చి ప్రాబ్లం రావడము, ఊసిపోవడం, తుప్పు పట్టడము. మా బండ్లు మేము ఆ వాటర్తో కడుక్కున్నా కూడా మా బండ్లో కూడా రస్ట్ రావడము, ఇట్లాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నామండి. మేము ఉన్నది కరీంనగర్, రామ్నగర్ లాంటి ఏరియాలో మేము సిటీలో ఉన్నామండి. ఆ డైరీ నుంచి వచ్చే పొల్యూషన్ వలన మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. నల్గొండలోని ఫ్లోరైడ్ బాధితులు ఎలాగైతారో కరీంనగర్లో డైరీ బాధితులు అలాగ తయారయ్యారు. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు నెగ్లిజెన్సీ చేస్తూ, అంటే మీ దగ్గర నుంచి వచ్చే కాలుష్యం వల్ల మా భూగర్భ జలాల వాటర్లు, మా బోర్లు మొత్తం కూడా డస్ట్ పట్టి ఊడిపోతున్నాయి. TDS లెవెల్ కూడా 100 ఉండాల్సిన TDS 3500 నుంచి 4000 మధ్య దాకా ఉంటుంది అని చెప్పి ఎన్నిసార్లు డైరీ వారికి చెప్పినా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ మమ్మల్ని గేట్ లోపల కూడా ఎంట్రీ చేయలేదు. కాలుష్యం వల్ల వాళ్ళ శ్వాస తీసుకోలేక పొల్యూట్ అయిన ఎయిర్ వల్ల క్యాన్సర్ పేషెంట్ బాధితులు కూడా ఉన్నారు. కరీంనగర్ వాసుల వర్షన్ ఇలా ఉంటే కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు వాదన మాత్రం మరోలా ఉంది. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాల్లో టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్
టీడీఎస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి కరీంనగర్ డైరీకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. డైరీ వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. కొంతమంది దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు. ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దీంతో ఏమవుతుంది అంటే వినియోగదారులకి ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది, సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్లీ ఇది మరి నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. ఇది జియాలజికల్కి సంబంధించింది తప్ప ఇప్పుడు నాది 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా దగ్గర కూడా బోర్డు వేస్తే బోర్డులో కూడా టీడీఎస్ ఉంది. టీడీఎస్ అనేది మేము ఇచ్చేటువంటి ఒక ఈ 1,00,000 లీటర్ల వాటర్తోని పర్కులేట్ అయ్యి అక్కడ టీడీఎస్ పెరిగి ఖరాబ్ అయింది కాదు. నా గేటు కూడా పోయింది. నా గేటు కూడా ఐరన్ గేటు ఉన్నది. ఐరన్ గేటు మనం రోజు నీళ్లు చల్లితే ఏమవుతుంది, తుప్పు పడుతుంది. అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు. ఏదేమైనా కరీంనగర్ డైరీ సమీపంలో ఉన్న పద్మానగర్, రామ్నగర్ వాసులు మాత్రం తమ ఇళ్లలోని బోర్ల నీటిని వాడుకోలేకపోతున్నారు. బయట నుంచి తెచ్చుకున్న తాగునీటిని, మున్సిపాలిటీ నుంచి వచ్చిన నీటిని మాత్రమే వాడుకుంటున్నారు. అయితే ఆ ప్రాంతంలో నెలకొన్న కాలుష్యం వల్ల చాలా మంది శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇదే కాలనీలో ఉంటున్న ముగ్గురికి ఇటీవలే క్యాన్సర్ కూడా ఉన్నట్లు తేలింది. ఇక్కడ నుంచి కరీంనగర్ డైరీని వేరే ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకోసం నిరసనలు కూడా చేపట్టారు. ఎందుకంటే ఈ పరిశ్రమ చుట్టూ వేగంగా నగరం అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమని స్థాపించిన 30 ఏళ్ల తర్వాత ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే ఇతర ప్రాంతాలకు తరలించాలన్న నిబంధనలు కూడా ఉంటుంది. ఈ కాలుష్యం కారణంగా తాము బ్రతకలేమని స్థానికులు ఆవేదనతో చెబుతున్నారు. ఇప్పటికే పలుసార్లు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ డైరీ పరిసరాల ప్రాంతం లోపల ఉండేటువంటి వారు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక్కడ దాదాపుగా చాలా రోజుల క్రితమే ఇక్కడ నగరవాసులు రామ్నగర్, పద్మనగర్కు సంబంధించినటువంటి నగరవాసులు ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. కరీంనగర్ డైరీ దాదాపుగా 70 ఏళ్ల క్రితము ఏర్పడేటువంటి సమయం లోపల అది గ్రామ పంచాయతీగా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ కరీంనగర్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అవ్వడంతో జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. ఈ కరీంనగర్ డైరీ ఆనుకొని చాలా ఇళ్ళు కూడా ఉండడం జరిగింది. దాదాపుగా ఈ వార్డు లోపల ఒక 8,000 మంది జనాభా ఓటర్లు కలిగి ఉంటుంది. ఇక్కడ దాదాపుగా ఒక 500-600 ఇళ్ళు కూడా ఉంటాయి. నిత్యం వీళ్ళు నరకం చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కరీంనగర్ డైరీ నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు వల్ల ఇటు గాలి కాలుష్యమే కాకుండా జల కాలుష్యము ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనకు ఈ పరిసరాల లోపల ఉన్నటువంటి ఒక ఇంటి లోపల ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ ఈ ఇంటి గేటు ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు చూడొచ్చు. మొత్తం కూడా ఈ వాటర్ వల్ల తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇక్కడ వాటర్ లోపల దాదాపుగా నీటి లోపల నీటి సాంద్రత, ఉప్పు శాతము టీడీఎస్ 100 వరకు ఉండాలి. కానీ ఇక్కడ టీడీఎస్ మిషన్ లోపల నీటి యొక్క ఉప్పు శాతం కొలిచినప్పుడు దాదాపుగా 3500 నుంచి 4000 వరకు వస్తుందంటే వీరు ఈ నీరు తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బోర్లు వేసినా కానీ ఆ బోర్ నుంచి వచ్చేటువంటి నీటితో స్నానం చేయాలంటేనే నగరవాసులు జంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓన్లీ మనకు ఇనుప సంబంధించినటువంటిదే ఇలా తుప్పు పట్టిపోతుంది. అలాంటి నీరు మన శరీరంలోకి పోతే ఏ విధంగా మారుతుందో మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా నీరు పడితేనే, ఇల్లు కడుక్కునేటప్పుడు నీరు ఈ గేటు పైన పడితేనే ఈ గేటు ఇలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు కొన్ని ఇంట్లోపల ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు కూడా చూసినట్లయితే చూడొచ్చు. ఇక్కడ మనకు మొత్తం కూడా ఇంట్లో వాడేటువంటి వస్తువులు మొత్తము ఈ నీటితో వాడడం వల్ల మొత్తం కూడా పనికిరాకపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏ వస్తువు ఈ నీటితోని వండుకోవాలంటేనే కూడా నగరం వాసులు జంకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇలా మొత్తం తుప్పట్టిపోతున్నది. అదేవిధంగా ఈ బోరుకు సంబంధించినటువంటి మిషన్ కూడా చూడొచ్చు. నీటి లోపల ఉండడం వల్లనే ఈ విధంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నగరవాసులు ఇక్కడ బోరు నీరును వాడుకోవడం మొత్తం కంప్లీట్గా బంద్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎప్పుడన్నా మున్సిపల్ వాటర్ వచ్చిన తర్వాతనే మున్సిపల్ వాటర్ను మీదనే ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ వాటర్ ద్వారానే వీళ్ళు
స్నానాలు చేయడము, ఇంటి అవసరాల కోసం వాడుకోవడం చేస్తున్నారు. దాదాపుగా 4 నెలల నుంచి కూడా వీళ్ళకు నిత్యం నరకం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ డైరీ పరిసరాల ప్రాంతాల లోపల ఉండాలంటేనే జనాలు జంకుతున్నారు. చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి కరీంనగర్ డైరీని తరలించాలని చెప్పి అయితే వీళ్ళు ఇటు ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. ప్రభుత్వానికి విన్నవించినా కానీ ఇప్పటివరకు అయితే కరీంనగర్ డైరీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ జన ఆరోగ్య అవసరాల దృష్ట్యా కరీంనగర్ డైరీని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి అయితే ఇక్కడ నగరవాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, రామ్నగర్ నుంచి.